వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడు ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రతి ఉదయమున దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనలందరినీ ఆదరించి ఆయన కృపలో వర్ధిల్లు తీస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగంను చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా జనులై ఉందురు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు తన ప్రియబిడలమైన మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన మందిరములో నిలిచి మనల్ని పైవారిగా ఉంచి మనకు దేవుడుగా ఉండి మనం ఆయన ప్రజలమై ఉండునట్లుగా దేవుడు దీవిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మందిరములో మనం ఉండుట గొప్ప ఆశీర్వాదం. తర్వాత ఆయన మందిరంలోనే కాదు, దేవుడు మనకు దేవుడై ఉండుట మనకు ఆశీర్వాదం. మనము కూడా ఆయన జనులై ఉండుట గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టమని వ్రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో చేరుట గొప్ప భాగ్యం. ఒక్క దినము దేవుని ఆవరణములో ఉండుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు సెలవిస్తున్నాడు. 1000 దినముల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని దేవుని మందిరంలో దేవుడు నిలుపుతున్నానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనందరం కూడా దేవుని మందిరములో ఆశీర్వాదములు అనుభవించదము గాక. దేవుని మందిరములో దేవుడు మనకు తోడయుండును గాక. మనము దేవుని జనులై జీవించదము గాక. అలాగే కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని యొక్క ఆనంద ప్రవాహము ఒకటి ఉన్నది ప్రియులారా. ఆ ఆనంద ప్రవాహమే దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలో మనం అడుగు పెట్టినప్పుడు దేవుడు ఆనంద ప్రవాహములో నుండి మనకు ఆ దాహమును, ఆ అవసరతను, ఆ అక్కరను, ఆ కొదువను, ఆ జాబును, ఆ ప్రమోషన్ను, ఆ మ్యారేజీ, అలాగే సంతానం, ఏ కొరతలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఆనంద ప్రవాహములో నుండి ముంచి మనల్ని త్రాగనిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 1000 దినముల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుని మందిరంలో ఒక దినము గడిపి 1000 దినముల ఆశీర్వాదాన్ని మనం అనుభవించుదాం గాక. దేవుని మందిరంలో అడుగుపెట్టడానికి వెనకంజ వేసే ప్రతి వారు కూడా దేవుని మందిరంలో అడుగుపెట్టి ఆనంద ప్రవాహంలోని త్రాగేవారుగా మీరు జీవించుదురుగాక. మహత్తరమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అనగా దేవుని మందిరంలో అడుగుపెట్టి 1000 దినముల ఆశీర్వాదాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. అలాగే దేవుని మందిరంలో అడుగుపెట్టి ఆనంద ప్రవాహంలోనిది మీరు త్రాగబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక మీదట మీరు దేవుని మందిరంలో చేరి దేవుని జనులై జీవించుదురుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఎట్టి ఆశీర్వాదమును పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉంటున్నట్లుగా నీ పదవులన్నీ కూడా దేవుడు తీర్చి ఆయుష్నిచ్చి ఆయురారోగ్యంనిచ్చి రాకపోకల్లో తోడుంచి ఎగ్జామ్లో కృపనిచ్చి జాబ్ క్లియర్ చేసి మ్యారేజ్ సెటిల్ చేసి ప్రమోషన్ క్లియర్ చేసి సంతానం ఇచ్చి సంతోషపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తూ ఉన్నాను, కీర్తిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను, హెచ్చిస్తూ ఉన్నానయ్యా. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ సన్నిధిలో మేము
ఉండాలని, మీరు మాకు దేవుడిగా ఉండాలని, మేము మీకు జనులై ఉండాలని మీరు ఆజ్ఞాపించారు. దాని వలన మేము గొప్ప ఆశీర్వాదం పొందబోతామని మీరు మాట్లాడారు. మీ సన్నిధిలో 1000 దినముల ఆశీర్వాదాన్ని మేము పొందినట్లు కరుణ చూపినందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారు ఆనంద ప్రవాహంలో త్రాగుదురుగాక. మీ ఆశీర్వాదంతో మీ బిడ్డలు నింపబడుదురుగాక. మీకు స్తోత్రాలు. సర్వశక్తివంతుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఈ శుభదినాన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ జనులుగా ఉంచినందుకై, 1000 దినముల ఆశీర్వాదం మీ బిడ్డలకు ఇచ్చినందుకై, అలాగే తండ్రి ఆనంద ప్రవాహంలోనిది మీ బిడ్డలకు త్రాగనిచ్చి తృప్తినిచ్చినందుకై స్తుతిస్తూ, సంపూర్ణ ఆయుష్ను ఆయురారోగ్యాన్ని మీ బిడ్డలకు ఇచ్చి మీ కొరకు సాక్షులుగా నిలవబెట్టి స్థిరపరచి బలపరిచినందుకై స్తుతులు చెల్లించుకుంటూ, ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని, వారి రాకపోకల్లో తోడించమని, విదేశీ ప్రయాణాలు సక్సెస్ఫుల్గా జరిగించమని ప్రార్థిస్తున్నాను. కొరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ, జాబ్ విషయంలో మీ చిత్తం నెరవేర్చుకునమని ప్రార్థిస్తున్నాను. ఇలాగ అన్ని విషయాల్లో మీ బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచి నిండారైన మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలు నింపుతూ మహిమ పొందుమని దీవించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకునే బిడ్డలకు దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.